తొక్కకుండా తినండి. తొక్కారంటే తోకలు కోస్తాను. జాగ్రత్త. తిను, కడుపు నిండా తిను. ఏదేమైనా నీకు పెళ్ళయిందా? మా కుక్కలకు పెళ్ళిళ్ళు గట్రా ఉండవు. ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోవడమే. ఇప్పుడు జనాలు కూడా అలాగే తయారయ్యారా? నమస్కారం మేడం. నేను సూర్య యూనివర్స్ ఛానల్ నుండి వచ్చాను. నా పేరు సూర్యనారాయణ సుంకర. నమస్కారం, నేను వరలక్ష్మి సుంకర. చెప్పండి, మీకేం కావాలి? జోక్ చేయకండి మేడం. మా ఇంటి పేరు మీ ఇంటి పేరు ఒకటే ఎలా అవుతుంది? ఇది జోక్ కాదు. నా పేరు కూడా వరలక్ష్మి సుంకర. ఆధార్ కార్డ్ చూపించమంటారా? మేడం, మీతో ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకోవచ్చా? ఇంటర్వ్యూనా? నేనేమైనా సినిమా హీరోయిన్ అనుకుంటున్నారా ఏంటి మీకు ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి? తన పని తాను చేసుకుంటూ ఉన్న దాంట్లో కాస్త పక్కోడికి సాయం చేసేవారు ఎవరైనా నా దృష్టిలో హీరోనే. ఆవులకు మేత వేస్తూ మీరు తెచ్చుకున్న అన్నంలో సగం కుక్కకి పెట్టారు కాబట్టి నా దృష్టిలో మీరు హీరోనే. మీ కాన్సెప్ట్ బాగుందండి. మధ్యాహ్నం అయిందిగా, భోజనం చేయండి. నేను భోజనం చేసే వచ్చానండి. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడండి? మీరు వచ్చిన దారిలో ఒక పాక ఉంది కదా, అదే మా ఇల్లు. ఈ పొలం అంతా మీదే అంటున్నారు, ఉండేదేమో పాక అంటున్నారు. అంటే ఫామ్ హౌస్? లేదండి, అదే మా ఇల్లు. ఇంకెక్కడ మాకు ఇల్లు లేవు. ఏమీ లేని వాళ్ళే పెద్ద బంగ్లాలు కట్టుకొని బాత్రూంలో కూడా గ్రానైట్ టైల్స్ వేసుకుంటుంటే ఇంత ఉండి మీరు పాకలో ఉండడం ఏంటండి? మా కిరోసిన్ దీపాల్లో ఉన్న ఆనందం కరెంట్ లైట్లలో ఉండదు. పూరి గుడిసెలో ఉన్న సుఖం మేడల్లో దొరకదు. కట్టెల పొయ్యి మీద వండిన వంట తప్ప గ్యాస్ స్టవ్ మీద వండిన వంట మాకు రుచించదు. మాకు మట్టి సువాసన తప్ప సెంటు కంపు మాకు గిట్టదండి. రేపుంటామో లేదో తెలియని కల్తీ కాలంలో బ్రతుకుతున్నాం. కాంక్రీట్ బిల్డింగులు కట్టుకుని కలకాలం ఇక్కడే ఉండిపోతామనుకోవడం మన అజ్ఞానం. ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదవడానికి వేరే ఊరు వెళ్ళాడు. అక్కడ ఉండటానికి అతనికి ఒక గది కావాలి, కానీ 5 స్టార్ హోటల్ అవసరం లేదు. ఉండటానికి గది కావాలి కదా అని తానే ఒక బిల్డింగ్ కట్టి దానికి టైల్స్ అంటించుకుంటూ కూర్చుంటే అతనొచ్చిన అసలు పని సంకనాకిపోతుంది. మనం ఇక్కడికి ఒక పని మీద వచ్చాం, అదయ్యాక వెళ్ళిపోతాం, దానికి బంగ్లాలెందుకు? భాగవతంలో సుఖమహర్షి కూడా ఇదే చెప్తాడు. తలదాచుకునేందుకు కొండ గుహలుండగా మేడలు మిద్దెలెందుకు అని. తలదాచుకునేందుకు కొండ గుహలు ఉండగా మేడలు మిద్దెలు ఎందుకో? అతిథివని నువ్వు మరచిపోక తిథి మారితే నుండవో. మీ దగ్గర అగ్గిపెట్టుంటే ఇవ్వండి, మొక్కజొన్న పొత్తులు కలుద్దాం. మీకు నిప్పు కావాలి అంతేగా? అయితే ఉండండి. మీరు సూపర్ అండి అసలు. థ్యాంక్ యూ. తలదాచుకునేందుకు కొండ గుహలు ఉండగా పడింది. మేడలు మిద్దెలు ఎందుకో? అతిథివని నువ్వు మరచిపోకో, తిథి మారితే నువ్వు ఉండవో. తలదాచుకునేందుకు కొండ గుహలు ఉండగా మేడలు మిద్దెలు ఎందుకో? అతిథివని నువ్వు మరచిపోకో, తిథి మారితే నువ్వు ఉండవో.
ఇంతకీ మీరేం చదువుకున్నారండి? ఇప్పటికే ఇంజనీర్లు డాక్టర్లు ఎక్కువైపోయారని 10వ తరగతితోనే ఆపేశానండి. అంటే చదువుకోవడం వేస్ట్ అనా మీ ఉద్దేశం? రాకెట్లా దూసుకుపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆపొద్దు. ఎంత తోసినా కదలని బళ్ళు కొన్ని ఉంటాయి, వాళ్ళని తొయ్యొద్దు అంటున్నాను అంతే. ఒక ఊర్లో 4 మంగళోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పని సరిపోతుంది. అదే 40 మంది ఉంటే ఎవ్వరికీ పని ఉండదు. అవసరానికి మించి ఏమున్నా అది వేస్టే. కాబట్టి బాగా చదువుకునే వాళ్ళని చదివించండి. కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళకి చదువుకు బదులు ఏదైనా పని నేర్పించండి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. చాలా బాగా చెప్పారండి. పిల్లల్ని ఎలా పెంచాలంటారు? పిల్లల్ని ఫారం కోడిలా పెంచకూడదు, నాటుకోడిలా పెంచాలి. నాటుకోడి తన మేత తనే వెతుక్కుంటుంది. ఫారం కోడికి మేత మూతి దగ్గరే ఉంటది. ఫారం కోడిని బయట వదిలేస్తే బతకలేదు. నాటుకోడిని ఎడారిలో వదిలేసినా ఎలాగోలా బ్రతికేస్తుంది. అందుకే పిల్లల్ని నాటుకోడిలా పెంచాలి, ఫారం కోడిలా పెంచకూడదు. 3 దశాబ్దాల క్రితం ఈ దేశానికి మావిడాకుల గురించి తెలుసు, కానీ విడాకుల గురించి తెలియదు. ఇప్పుడు విడాకుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటారు? జనాలకి ఫోన్ అనే జాడ్యం పట్టుకుందంతే. ఒకప్పుడు ప్రపంచంలో మనిషి ఉండేవాడు. ఇప్పుడు మనిషిలోకి ప్రపంచం వచ్చేసింది. నీటిలో పడవుంటే పర్వాలేదు, కానీ పడవలోకి నీళ్ళొస్తే ప్రమాదమే. ఈ సెల్ ఫోన్ పుణ్యమా అని మనిషి ప్రపంచానికి బాగా ఎక్స్పోజ్ అవుతున్నాడు. అనవసరమైన పరిచయాలు పెంచుకుంటున్నాడు. అది మనిషి జీవితాన్ని గందరగోళంలో పడేస్తుంది. అవును, మీరు చెప్పింది నిజం. జాతకాలు కుదరకపోవడం వల్ల విడాకులు పెరుగుతున్నాయంటారా? సీతారాముల పెళ్లిలో గాని, రుక్మిణి శ్రీకృష్ణుల పెళ్లిలో గాని, మన తాత ముత్తాతల పెళ్లిలో గాని ఈ జాతకాలు లేవండి. వాళ్ళ పెళ్లిలో ఉన్నవి ఏంటంటే, ఒకటి భగవంతుడి అనుగ్రహం, రెండోది ఒకరి మీద ఒకరికి నమ్మకం, మూడోది కట్టెకాలే వరకు కట్టుకున్న వాళ్ళతో కలిసి జీవించాలి అనే దృఢమైన నిర్ణయం. రామాయణంలో సీత పెళ్లికి జనకుడు జాతకాలు చూడలేదు. శివధనస్సును అడ్డుపెట్టి బాధ్యత శివుడికి అప్పచెప్పాడు. అప్పుడు సీత కోసం శివుడు రాముణ్ణి పంపాడు. అలాగే రుక్మిణీదేవికి శిశుపాలుడితో పెళ్లి నిర్ణయించారు. అప్పుడు రుక్మిణీదేవి అమ్మవారిని పూజించింది. అప్పుడు అమ్మవారు రుక్మిణి కోసం శ్రీకృష్ణుని పంపింది. ఆహా, రాముడు ఎక్కడున్నా సీత కోసమే తప్పిస్తాడు అన్న నమ్మకం సీతకుంది. రాముడికి సీత మీద ఉన్న నమ్మకం రాముడి చేత ఒక యుద్ధమే చేయించింది. కాబట్టి పెళ్లికి ముందు శివుడినో లేక అమ్మవారినో పూజించాలి. అప్పుడు పొరపాటున శూర్పణఖ శిశుపాలు లాంటి వాళ్ళు తగిలినా వాళ్ళంతటి వాళ్ళు పక్కకు పోతారు. కాబట్టి భగవంతుడి అనుగ్రహం, ఒకరి మీద ఒకరికి నమ్మకం, కట్టెకాలే వరకు కట్టుకున్న వాళ్ళతో కలిసి జీవించాలన్న దృఢమైన నిశ్చయం, ఈ 3 ఉంటే ఈ భారతదేశంలో మామిడాకులనే మాట తప్ప విడాకులనే మాట వినిపించదు. తధాస్తు. వివాహ వ్యవస్థపైన గౌరవం, ఒకరిపై ఒకరికి నమ్మకం, కట్టెకాలే వరకు కట్టుకున్న వాళ్లతో కలిసి జీవించాలి అనే దృఢమైన నిర్ణయం. ఈ 3 ఉంటే భారతదేశంలో విడాకులు అనే మాట వినిపించదు అంటున్నారు మన వరలక్ష్మి సుంకర గారు. అవును. మనం ఆలస్యం చేయకుండా ఆచరించవలసిన పనేంటి? నేనెవరు అనేది తెలుసుకోవడమే మనం అర్జెంటుగా చేయవలసిన పని. మానవ జీవిత లక్ష్యమేంటి? అనుక్షణం మారుతున్న ఈ ప్రపంచంలో ఈ శరీరంలో ఎప్పుడూ మారంది నేననేది ఒకటుంది. దాన్ని పట్టుకోవడమే జీవిత లక్ష్యం. మనం ఎప్పుడు చేయకూడని 2 పనుల గురించి చెప్పండి. మనల్ని మనం పొగుడుకోవడం, ఇతరుల్ని నిందించడం, ఇవి ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మనల్ని మనం పొగుడుకోవడం వల్ల మన పుణ్యం పోతుంది. ఇతరుల్ని నిందించడం వల్ల వాళ్ళ పాపం మనకొస్తుంది. కాబట్టి ఈ 2 ఎప్పుడూ చేయకూడదు. సరే, మనం ఉన్న పలంగా విడిచిపెట్టవలసిన 3 విషయాలేంటి? కామం, కోపం, లోభం. వీటి వల్ల మనకి నష్టం తప్ప లాభం ఏమాత్రం ఉండదు. మేడం, మనల్ని సర్వనాశనం చేసే ఒక్క విషయం గురించి చెప్పండి. మన అహంకారమే మనల్ని సర్వనాశనం చేస్తుంది, అధపాతాళానికి తొక్కుతుంది. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన 2 విషయాల గురించి చెప్పండి. నాలుక మీద నుంచి లోపలికి వేసే తిండి విషయంలో, అలాగే నాలుక మీద నుంచి బయటకొచ్చే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 మాటల గురించి చెప్పండి. పరాయి సొమ్మును పాములా చూడు, పరస్త్రీని తల్లిలా చూడు, నీ చుట్టూ ఉన్న జీవరాశుల్ని నీలా చూడు. అంతే. మా అక్క పేరు కూడా వరలక్ష్మినేనండి. తనిప్పుడు మా మధ్య లేదు. దాందేముందండి, ఇప్పటినుంచి నన్ను కూడా మీ అక్కే అనుకోండి. కాకపోతే ఒక చిన్న కండిషన్. అలా అని నా ఆస్తిలో వాటా మాత్రం అడక్కండి. ఫైనల్గా ఏదైనా ఒక మంచి మాట చెప్పండి. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిన ఆడది, చెయ్యి జారిపోయిన డబ్బు ఈ కలియుగంలో తిరిగి రావు. జాగ్రత్త. చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకో. అప్పు ఇవ్వవద్దు, అప్పు చేయవద్దు. భిక్షగాడి ఇంటి ముందుకొస్తే అతని వట్టి చేతులతో పంపవద్దు. అదే ఈ కాలానికి ముద్దు. 10,000 అప్పిచ్చి వాడివ్వలేదని బాధపడే కంటే ఇంటికొచ్చిన బిచ్చగాడికి 100 రూపాయలు ఇవ్వడం మేలు. పుణ్యమూ వస్తుంది. వాడు తిరిగివ్వలేదు అనే బాధ మనకి ఉండదు, తిరిగివ్వాలి అనే బాధ వాడికి ఉండదు. ఈ ఆవు పేరేంటండి? దీని పేరు బాబీ అండి. పెద్దల మాట చద్ది మూట అంటారు. అలాగే వరలక్ష్మి గారి మాటలు కూడా వజ్రాల మూటలే. మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ బాబీతో. సూర్యనారాయణ సుంకర.